హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఏర్పాటు చేసిందే హైడ్రా అని చెప్పాలి. అయితే హైడ్రా ఎవరైతే రాష్ట్రంలోని ప్రధానమైనటువంటి నగరాలు హైదరాబాద్లో సైతం భూ ఆక్రమణలు, దందాలు, నాలాలు ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారి నుంచి భూమిని విడిపించడం కోసం హైడ్రా ఎన్నో వందల భూములను అయితే ఇప్పటికే సేకరించింది. సో మనం ఆ హైడ్రాకి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి హైడ్రా అధికారి రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీని మీద అనేక చర్యలు తీసుకొని వెంటనే ఈ ఠానాకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్లోని బుద్ధా భవన్లో బి బ్లాక్లో అయితే ఈ ఠానాను ఏర్పాటు చేస్తారు. ఈ ఠానాకు అధికారిగా ఏసీపీ స్థాయి అధికారిని అయితే నియమించనున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు అయితే ఇప్పటికే ఉత్పన్నమవుతున్నాయి. భూ ఆక్రమణలు, దందాలు కూడా అనేక చోట్ల కూడా నగరంలో నరుమూలలు సైతం కేసులు అవుతున్న నేపథ్యంలో వీటిని సాధారణమైన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం, అధికారుల మీద చర్యలు తీసుకోవడం అనేది పోలీసులకు కొంత ఇబ్బంది కలిగించే అంశంగా కూడా పరిణించిన నేపథ్యంలో సో పోలీసులకు కూడా వారి పని చేసుకోవడానికి కొంత అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ గమనించినటువంటి హైడ్రా అధికారి ఏవి రంగనాథ్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన కూడా దీని మీద స్పందించి ఖచ్చితంగా హైడ్రాకు ఓ ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి చెప్పడంతో ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేసింది అని చెప్పి నేపథ్యంలో సో ఈ బి బ్లాక్లో అయితే ఠానాను ఏర్పాటు చేశారు. సో ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడైతే ఈ భూ ఆక్రమణలు, దందాలు, కబ్జాలకు సంబంధించిన కేసులు ఉంటాయో ప్రత్యేకంగా ఇక్కడే రిజిస్టర్ చేస్తారు. సో ఇక్కడ నుంచే కూడా మొత్తం హైడ్రా వ్యవస్థ నడుస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో సో ప్రతి సోమవారం కూడా ప్రజావాణి కూడా ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ప్రజావాణి నిర్వహిస్తుంది ఏవి రంగనాథ్ హైడ్రా అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని అంశాలకు సంబంధించిన కేసులు కూడా ఇక్కడే కూడా రిజిస్టర్ అవుతాయి. ఇక నుంచి ఇక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు. అందరూ ఇక్కడికి వచ్చి వారి కంప్లైంట్లు ఇక్కడే ఇచ్చేసి ఇక్కడే రిజిస్టర్ చేయాలని చెప్పేసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదైతే హైడ్రా ఉందో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా కూడా భూదందాలు జరగకూడదనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ముందుకెళ్తుందనే చెప్పాలి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బుద్ధా భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.